హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఈరోజు సింపుల్గా ముగిస్తున్నానండి. వంటలు ఏమి ఎక్కువ పెట్టుకోలేదు, ఎందుకంటే మేమిద్దరమేనండి. పిల్లలకి క్యారేజ్ పెట్టి పంపించేసాము. మా వారు పచ్చి రొయ్యలు తీసుకొచ్చారండి. రొయ్యలు బెండకాయ పులుసు పెట్టానండి. ఈరోజు వీడియో కూడా చేశానండి. మేము పెట్టినప్పుడు చూడండి, వీడియో కూడా చేసి అడుగుతున్నారండి, అందుకని చెప్పేసి వీడియో చేశాను. రొయ్యలు బెండకాయ పులుసు చాలా బాగా కుదిరిందండి. కూర కూడా చాలా టేస్టీగా బాగా కుదిరింది. ఇదిగోండి, పచ్చి రొయ్యలతో బెండకాయ పులుసు చేశానండి. ఈరోజు ఉండేది మేమిద్దరమే అని చెప్పేసి ఇంకెక్కువ కూరలు కూడా చేయలేదండి. ఉదయాన్నే పిల్లలకి క్యారేజ్ పెట్టాను కాబట్టి మళ్ళీ ఇప్పటి నుంచి అన్ని కూరలు చేసినా వేస్ట్ అయిపోతాయని చెప్పేసి అందుకని చెప్పేసి ఈ ఒక్క కూరతోనే దీని పెరుగండి లాస్ట్. ఈ రెండుతోనే ముగించుకుందాంలే ఈరోజు అని చెప్పేసి నేను ఇంకా ఏం చేయలేదండి. చాలా బాగా కుదిరిందండి. చూడండి, బెండకాయ బాగా కాయ అట్లా కట్ చేసి పెట్టేసుకున్నాను. రొయ్యలండి బాగా పెద్ద రొయ్యే, బాగా నూనెలో వేగేసరికల్లా చిన్న రొయ్యలాగా వచ్చేసింది. టేస్ట్ మాత్రం చాలా బాగుందండి. టేస్ట్ చూపిస్తానండి. చాలా అంటే చాలా బాగుందండి. రెసిపీ చూడండి కంపల్సరీగా పెట్టిన తర్వాత. ఇలా నచ్చితే మాత్రం చేసుకోండి, నచ్చితే లైక్ చేయండి.